ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ నాట్ కోప్రైమ్ నంబర్స్. ఈ ఆన్సర్లో ఇచ్చిన 4 ఆప్షన్లో ఇచ్చిన నంబర్లలో ఏవి సహ ప్రధాన సంఖ్యలు కావు. సహ ప్రధాన సంఖ్యలు కావు. ఇది ఒక డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్. మనకు సహ ప్రధాన సంఖ్య అంటే ఏంటో తెలిస్తే మనం ఈ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి కాన్సెప్ట్ రాద్దాం. కాన్సెప్ట్ ఏంటంటే సహ ప్రధాన సంఖ్య. సహ ప్రధాన సంఖ్య అంటే 2 నంబర్లను తీసుకుంటున్నాను. ఈ 2 నంబర్లు సహ ప్రధాన సంఖ్యలు ఎప్పుడవుతాయంటే ఈ 2 నంబర్ల గాసాబా ఒకటైనప్పుడు. ఏవైనా 2 నంబర్ల గాసాబా ఒకటైందనుకోండి, ఆ 2 నంబర్లను నేను సహ ప్రధాన సంఖ్యలు అని అంటాను. మళ్ళీ నేను చెప్తున్నాను, 2 నంబర్లను సహ ప్రధాన సంఖ్యలు ఎప్పుడంటామంటే ఆ 2 నంబర్ల యొక్క గాసాబా ఒకటై ఉండాలి. సహ ప్రధాన సంఖ్యలకు ఎక్కడ కూడా కనెక్షన్ లేదు. రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, చాలా మంది ఇది కోప్రైమ్ కాబట్టి ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ వేస్తాను, ఎందుకంటే దీని ద్వారా ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ 2 నంబర్లు ప్రధాన సంఖ్యలు తీసుకుంటున్నాను, 3, 5. 2 నంబర్లను సహప్రధాన సంఖ్యలు ఎప్పుడన్నాను, ఆ 2 నంబర్ల యొక్క గాసాబా 1 అయినప్పుడు. 2 నంబర్ల యొక్క గాసాబా 1 అని అంటే దాని అర్థం ఏంటి సార్? 2 నంబర్లలో కామన్గా ఉన్న రైట్ కారణాంకము 1 అయి ఉండాలి. ఈ 3 యొక్క కారణాంకాలు ఏంటి? 1 into 3. 5 యొక్క కారణాంకాలు ఏంటి? 1 into 5. ఈ 2 నంబర్లలో కామన్గా ఉన్న కారణాంకం ఏంటి? 1. కాబట్టి 3, 5 అనేది సహ ప్రధాన సంఖ్యలు. 2 నంబర్లు సహ ప్రధాన సంఖ్యలు కావాలంటే ఆ ఇచ్చిన 2 నంబర్లు ప్రధాన సంఖ్యలు కావచ్చు. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్, 5, 9. ఒకటేమో ప్రధాన సంఖ్య, ఇంకోటేమో సంయుక్త సంఖ్య. ఒకటి ప్రధాన సంఖ్య, ఇంకోటి సంయుక్త సంఖ్య. 5ని ఎలా రాయొచ్చు? 1 into 5గా రాయొచ్చు. 9ని ఎలా రాయొచ్చు? 1 into 9గా రాయొచ్చు. 3 into 3గా రాయొచ్చు. ఈ 2 నంబర్లలో కామన్గా ఉన్న కారణాంకం ఏంటి? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. అంటే 5, 9 అనేది సహ ప్రధాన సంఖ్యలు. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఈ ఇన్పుట్లో ఉన్న 2 నంబర్లు ప్రధాన సంఖ్యలు కావచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్లో 1 ప్రధాన సంఖ్య, 1 సంయుక్త సంఖ్య కావచ్చు. ఇంకోటి సపోజ్గా 9, 25 తీసుకుంటున్నాను. 9, 25. 9, 25. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏం తీసుకున్నాను? ఇచ్చిన 2 నంబర్లు ప్రధాన సంఖ్యలు. సెకండ్ ఎగ్జాంపుల్లో 1 ప్రధాన సంఖ్య, ఇంకోటి సంయుక్త సంఖ్య. మూడో ఎగ్జాంపుల్లో ఏం తీసుకున్నాను? 2 కూడా సంయుక్త సంఖ్యలు తీసుకున్నాను. 9 యొక్క కారణాంకాలు ఏంటి? 1 into 9, 3 into 3. 25 యొక్క కారణాంకాలు ఏంటి? 1 into 25, 5 into 5. అంటే ఇక్కడ 1 కామన్ ఉంది, ఇక్కడ 1 కామన్ ఉంది, ఇక్కడ 1 కామన్ ఉంది. అంటే 9, 25 కూడా 9, 25 కూడా సహ ప్రధాన సంఖ్యలే. చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్స్లో రాసుకోండి సార్. ఇచ్చిన 2 నంబర్లు సహ ప్రధాన సంఖ్యలు కావాలంటే ఇచ్చిన 2 నంబర్లు సహ ప్రధాన సంఖ్యలు కావాలంటే ఆ 2 నంబర్లు ప్రధాన సంఖ్య అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నాకు 2 సహ ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అని అంటే ఆ 2 నంబర్లు ప్రధాన సంఖ్యలు అవ్వాల్సిన అవసరం లేదు. 2 ప్రధాన సంఖ్యలు అవ్వచ్చు, 2 సంయుక్త సంఖ్యలు అవ్వచ్చు, 1 ప్రధాన సంఖ్య, 1 సంయుక్త సంఖ్య కూడా అవ్వచ్చు. 1 ప్రధాన సంఖ్య, ఇంకోటి 1 సంయుక్త సంఖ్య కూడా అవ్వచ్చు. అందుకే సహ ప్రధాన సంఖ్యలకు ప్రధాన సంఖ్యలకు లింకు లేదు. 2 సహ ప్రధాన సంఖ్యలు కావాలంటే ఆ 2 నంబర్లు ప్రధాన సంఖ్యలు కావచ్చు, ఆ 2 నంబర్లు సంయుక్త సంఖ్యలు కావచ్చు, 1 ప్రధాన సంఖ్య, 1 సంయుక్త సంఖ్య కావచ్చు. అందరికీ ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్? నవ్వు ఇక్కడ క్వశ్చన్ చదువుదాం. మనకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ.
రెండు సహప్రధాన సంఖ్యలు కావాలంటే ఇన్పుట్లో రెండు నంబర్లు ప్రధాన సంఖ్యలు అయి ఉండొచ్చా? ఎస్, అయి ఉండొచ్చు. రైట్, ఇది కరెక్ట్. క్వశ్చన్లో ఏమన్నాడు? నాట్ కోప్రైమ్ అన్నాడు. ఏదైతే కాదో దాన్ని మనం టిక్ చేయాలి. ఎనీ టూ కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్, రెండు వరుస బేసి సంఖ్యలు వేసుకొని చూద్దాం సార్. ఆప్షన్ బి 3, 5 రెండు వరుస బేసి సంఖ్యలు. ఎస్, ఇది 1 into 3, ఇది 1 into 5, ఒకటి కామన్. ఎస్, ఇంకో ఎగ్జాంపుల్ వేద్దాం. 11, 13 1 into 11, 1 into 13 ఏది కామన్? ఒకటి కామన్. ఎస్, రెండు వరుస బేసి సంఖ్యలు ఎప్పుడూ కూడా సహప్రధాన సంఖ్యలు అవుతాయి. రెండు వరుస బేసి సంఖ్యలు ఎప్పుడూ కూడా సహప్రధాన సంఖ్యలు అవుతాయి. ఎనీ టూ కాన్సిక్యూటివ్ నంబర్స్, రెండు వరుస సంఖ్యలు, రెండు వరుస సంఖ్యలు వేసుకొని చూద్దాం. 2, 3 8, 9 ఏవైనా రెండు ఎగ్జాంపుల్స్ వేసుకొని చూసుకుంటున్నాను. రైట్, ఇది 1 into 2, ఇది 1 into 3 ఒకటి కామన్గా ఉంది. ఎస్, 1 into 8, 1 into 9, 3 into 3 ఒకటి కామన్గా ఉంది. ఎస్, రైట్. అంటే రెండు వరుస సహజ సంఖ్యలు ఎప్పుడూ కూడా సహప్రధాన సంఖ్యలు, రెండు వరుస బేసి సంఖ్యలు రైట్ ఎప్పుడూ కూడా సహప్రధాన సంఖ్యలు, రెండు రైట్ ప్రధాన సంఖ్యలు ఎప్పుడూ కూడా సహప్రధాన సంఖ్యలు. అంటే 3 టిక్ అయినప్పుడు కానిదేంటి? డి. ఎనీ టూ కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్, ఈవెన్ నంబర్ రెండు వరుస సరి సంఖ్యలు. ఇప్పుడు 4, 6 వేసుకున్నాను. 1 into 4, 2 into 2, 1 into 6, 2 into 3 ఇక్కడ ఒకటి కామన్గా ఉంది, ఇక్కడ రెండు కూడా కామన్గా ఉంది. కాబట్టి రెండు వరుస సరి సంఖ్యలు ఎప్పుడూ కూడా సహప్రధాన సంఖ్యలు కావు. రెండు వరుస సరి సంఖ్యలు ఎప్పుడూ కూడా సహప్రధాన సంఖ్యలు కావు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నుంచి చాలా కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? రెండు నంబర్లు సహప్రధాన సంఖ్యలు కావాలంటే వాటి గాసాబా ఒకటై ఉండాలి. మ్యాథమెటికల్ డెఫినేషన్, సింపుల్ డెఫినేషన్ ఏంటంటే రెండు ఏవైనా సంఖ్యలు వీటి మధ్య ఒకటే ఒక కారణాంకం కామన్గా ఉండి ఆ కారణాంకం వాల్యూ ఒకటి గనక అయినట్టయితే, కారణాంకం వాల్యూ ఒకటి గనక అయినట్టయితే దాన్ని మనము సహప్రధాన సంఖ్యలు అని అంటాం. రెండు వరుస సహజ సంఖ్యలు ఎప్పుడూ సహప్రధాన సంఖ్యలు, రెండు వరుస బేసి సంఖ్యలు ఎప్పుడూ సహప్రధాన సంఖ్యలు, రెండు ప్రధాన సంఖ్యలు ఎప్పుడూ కూడా రైట్ మనకు సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యలు, రెండు సహప్రధాన సంఖ్యలు కావాలంటే ఇన్పుట్లో ఇచ్చిన రెండు నంబర్లు ప్రధాన సంఖ్యలు కావచ్చు, ఒకటి ప్రధాన సంఖ్య ఒకటి సంయుక్త సంఖ్య కావచ్చు, రెండు సంయుక్త సంఖ్య కూడా కావచ్చు.